కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అంటూ బిగ్గరగా పాట పాడుతున్నాడు లవ్ కుమార్. ఏ లవ్, నీలాగే నీ పాటలు వెరైటీనేరా. పాట పాడ్డం ఆపి త్వరగా రారా, మన ఆఫీస్ టైం అవుతుంది. గంట నుంచి రెడీ అవుతూనే ఉన్నావు. అసలే నువ్వు తెల్లని తెలుపు, నీ మొహానికి అన్ని రకాల క్రీములు రాసి రాసి ఉన్న తోలు ఊడుతుందేమోరా అంటూ కౌశిక్ లవ్ కుమార్ని తొందరపెట్టసాగాడు చికాకుగా. ఒరే కౌశికు, నీకు నా మీద చాలా కుళ్ళుందని ఇన్ని సంవత్సరాలు తెలిసిందిరా. సరే పద, నీకు సగం కుళ్ళు తగ్గించడానికైనా నా అలంకారాన్ని తగ్గిస్తున్నాను అంటూ రూమ్కి తాళం వేసి కౌశిక్ బైక్పై వెనక కూర్చున్నాడు లవ్ కుమార్. ఆఫీస్ టైం మించిపోవడంతో కౌశిక్ తన బైక్ని వేగంగా పోనిస్తున్నాడు. లవ్ కుమార్ తనదైన స్టైల్లో విజిల్ వేస్తున్నాడు. లవ్ కుమార్ పాటలను పాడటం కంటే విజిల్ స్టైల్లో వేయడంలో చాలా దిట్ట. లవ్ నుంచి ముక్కు అదిరిపోయే సెంటు వాసన వచ్చినా తను వేసే పాటల విజిల్ కౌశిక్కి చాలా ఇష్టం. అందుకే బండి నడుపుతున్నంతసేపు లవ్ని ఏమీ అనడు. ఇంతలో వెళ్లేదారిలో రెడ్ సిగ్నల్ పడేసరికి బండికి బ్రేక్ పడింది. ఒరే లవ్, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఎంతోమంది చనిపోతారు కదా, ఏంట్రా పలకవు? ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడ్డంతో కౌశిక్ బండిని ముందుకు నడిపాడు. బైక్ వేగంగా పోతుంది, కానీ లవ్ నోట్ నుండి ఎలాంటి విజిల్ రావడం లేదు. ఒరే లవ్వు, ఏంటి ఏ రోజు లేని పరధ్యానం, నేను ప్రేమలో పడ్డారా? అంతే. కౌశిక్ బండిని పక్కకి ఆపి ఎప్పుడు, ఎక్కడ్రా కుతూహలంగా అడిగాడు. లవ్ తలని గుండ్రంగా తిప్పుతూ పళ్ళు ఇక్కిలిస్తూ సిగ్గుపడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. ఎలా ఉంటుందిరా, నీలాగా తెల్లగా సన్నగానా లావుగానా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగాడు కౌశిక్. అమ్మాయిని చూడలేదురా, మరి లవ్లో ఎలా పడ్డావురా? మరే మరే ఏ చెప్ప మరే మరే ఇంకోసారి మరే అన్నావంటే నీ మీద నుండి బైక్ పోనిస్తారా వెధవ? మరే మరే ఇందాక సిగ్నల్స్ దగ్గర ఒక ఆటోలో ఆటోలో చెప్పరా, నన్ను టెన్షన్ పెట్టకు. ఆటోలో ఒక ఆమె ఎడమ పాదం కనిపించిందిరా. కనిపించి అయితే పాదమంతా చూడలేదురా, కానీ ఆ పాదాలకున్న వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయనుకున్నావు? అంటే నువ్వు మొహం చూడలేదా? లేదురా, కానీ ఆ పాదాన్ని గుర్తుపడతాన్రా. లవ్ కుమార్ మాటలు వింటున్న కౌశిక్కి ఒకవైపు నీరసంగా, ఇంకోవైపు ఆశ్చర్యంగా మొహం పెట్టి తల పట్టుకుని కింద కూర్చుండిపోయాడు కౌశిక్. ఏంట్రా అలా కూర్చుండిపోయావు, దీనికి కూడా కుళ్ళేనా? కౌశిక్ తలగొక్కుంటూ, ఒరే, నిన్ను చూసి నవ్వాలా ఏడవాలా అర్థం కావడం లేదు. పాదం చూసి ప్రేమించడం ఏంట్రా? ఓహో, వేలు తగిలి పూర్వజన్మ గుర్తుకు రావడం, మొహం చూడకుండా చేతికి రంగురంగుల బ్యాండ్లు వేసుకున్న అమ్మాయిని ప్రేమించడం, బొడ్డు సుందర్ని వెంటబడ్డం, ఇవన్నీ సినిమాలో చూపిస్తే అబ్బా ఓ యబ్బో అంటూ సినిమాల్ని హిట్ చేస్తారు. అదే నిజ జీవితంలో జరిగితే ఇలా అంటావారా కౌశిక్? నీ పేర్లోనే ఉందిరా కొవ్వు. ఒరే లవ్వు, ఇక ఆపరా, ఆఫీస్ టైం అవుతుంది. ఏం మాట్లాడకుండా బండిపై కూర్చున్నాడు లవ్. ఒరే లవ్, విజిల్ వేయడం లేదు. నేను నా పాదసుందర్ని పెళ్లి చేసుకునేంత వరకు విజిల్ వేయనురా. కౌశిక్ తన మనసులో నవ్వుకున్నాడు పిచ్చి పిచ్చిగా. వీణ్ణి ఇక్కడే రోడ్డు మీద ఆపి చింతపరికలతో చీల్చి చెండాడితే ఎందుకులే, వాడికి ఆ పిల్ల జాడ తెలియక తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతాయా అనుకుని తన ఆలోచనలకి స్వస్తి చెప్పాడు. కానీ లవ్ మనసంతా ఒళ్ళంతా చింతపరికతో కొట్టినట్లు ప్రేమ ప్రేమ అని మూలగసాగింది. ఆమె పాదం కళ్ల ముందు నత్తించసాగింది. సాయంత్రం 4 గంటలు. ఆఫీసులో ఆడదోమ కుట్టినట్లు తొలి ప్రేమతో గజిబిజి అయిపోతున్నాడు లవ్. ఇంతలో అమ్మ నుంచి ఫోన్. విసుక్కుంటూనే ఫోన్ ఎత్తాడు, కానీ కళ్ల ముందు ఆమె పాదం కదలాడుతుంది. హలో, ఒరే లవ్వు, నేను మీ నాన్న మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాంరా. అయితే ఏంటి అంత విసుకేంట్రా? ఇంకో గంటైతే ఆఫీస్ అయిపోతుంది. ఒరే వెధవ, నువ్వు వస్తావా మేమే రావాలా? ఇక అమ్మతో వాదలాడటం మంచిది కాదనిపించి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి బయటపడ్డాడు లవ్. మెట్లు దిగుతున్నాడే గాని ఆమె పాదం కళ్ళ ముందు కదలాడుతుంది. ఇంతలో ఒరే గాడిద అన్న నాన్న గొంతు విని ఈ లోకంలోకి వచ్చాడు. మేము నీ ముందే ఉంటే అలా వెళ్ళిపోతున్నావు? సరేలే, కారెక్కు. లవ్ కారెక్కుతూనే, ఏంటి ఇంత తొందరగా రమ్మన్నారు? ఇంత సడన్గా ఊరించి వచ్చారేంటి? నీకు అమ్మాయిని చూడ్డానికిరా. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానా? ఏడ్చావులే, ముందు పిల్లని చూడు. నచ్చకపోతే పెళ్లి చేసుకోను, సరేనా? సరేరా. అయిష్టంగానే పెళ్లి చూపులకు కూర్చున్నాడు లవ్ శాస్త్రిగారింట్లో. పలహారాలు కాఫీలు అయ్యాక శాస్త్రిగారు భార్యతో, అన్నపూర్ణ, ఇక మన అమ్మాయి ఉమని తీసుకురా. పెళ్లికూతురు ఉమ లవ్ ముందు కుర్చీలో వచ్చి కూర్చుంది. అప్రయత్నంగా ఉమ పాదాల వైపు చూశాడు. అంతే, ఒక్కసారిగా హలో గురు ప్రేమ కోసమే జీవితం పాటకి విజిల్ వేస్తూ కౌశిక్కి ఫోన్ చేసి పాట వినిపించాడు. కౌశిక్ వెంటనే, ఎలా ఉందిరా అమ్మాయి? మా అమ్మ కలర్రా. అంటే నలుపు కదా. ఇష్టానికి కలర్తో సంబంధం లేదురా కౌశిక్. కౌశిక్ తిరిగి మాట్లాడేలోపు ఫోన్ పెట్టేశాడు లవ్. ఉమకి నచ్చాడు. లవ్ కుమార్ని చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకి లవ్ హృదయంలో పూలవాన కురిసింది. అక్కడున్న అందరికీ కాస్త అర్థమైంది పెళ్లి కూతురు నచ్చిందని. కానీ అతను వేపమండలు పట్టుకున్నట్లు ఊగిపోతున్నాడేంటో మాత్రం అర్థం కాలేదు. అందరి మొహాల్లోనూ ఒకటే అదే ప్రశ్న. లవ్ కుమార్కి అక్కడ పరిస్థితి అర్థమై
వెంటనే పక్కనున్న ప్లేట్లోని మైసూర్పాకు తీసుకుని ఉమ ముందు మోకాళ్ళపై వంగి, నీకే వేచే ఓ నా పాదసుందరి నీ లవ్ కుమార్ అంటూ మైసూర్పాకుని ఉమ నోటికి అందించాడు. ఉమకి మాత్రం లవ్ మాటల్లోని రహస్యం అర్థమే. లవ్ చేతిలోని మైసూర్పాకుని నోటితో అందుకుంది. నిజమే, ప్రేమికుల హావభావాలు ప్రేమికులకు మాత్రమే తెలుస్తాయి. అంతేకాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. శాస్త్రిగారి ఇల్లు ఆనంద నిలయమైంది లవ్ కుమార్ ఉమల పెళ్లితో.